గుడ్ మార్నింగ్. సో ఇక్కడ ఫస్ట్ టైం వచ్చేవాళ్ళు ఎంతమంది ఉన్నారమ్మా? రైట్, ఓకే, థ్యాంక్ యూ. యూజువల్గా ఏంటంటే చెడు చాలా ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతుంది. మంచి స్ప్రెడ్ చేయడానికి మనుషులు ఎవరు ఉండరు, ఎందుకంటే దానివల్ల లాభం ఏమి ఉండదు. ఆ స్ప్రెడ్ చేసేవాడికి బెనిఫిషియరీ అయి ఉండడు. చెడు స్ప్రెడ్ చేయడానికి వాడికి ఒక మోటివ్ ఉంటుంది. సో ఏదో మీరు ఇక్కడ వచ్చిన వాళ్ళు కొద్దిమంది మాత్రం ప్రాక్టీస్ చేసి పిల్లలు మంచిగా పుట్టి ఆ పిల్లలందరూ బాగుంటే కూడా చుట్టుపక్కల అందరు రౌడీలు ఉంటే ఈ పిల్లలకు కూడా అది యూస్ఫుల్ కాదు. ఇది చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. మన పిల్లల్ని మనం ఎంత బాగా తీర్చిదిద్దినా సమాజంలో చుట్టూ నెగటివ్ ఎలిమెంట్స్, రౌడీ ఎలిమెంట్స్ ఉంటే అవర్ చిల్డ్రన్ ఆర్ ఆల్సో నాట్ సేఫ్. కాబట్టి సేఫ్టీ ఉండాలంటే ఏంటి? ఎక్కువ మంది మంచివాళ్ళుగా ఉండాలి, అట్లీస్ట్ రీజనబుల్ పర్సంటేజ్. అది కాన్షియస్గా మీరు చేయాలి. మీరందరూ మదర్స్ కాబట్టి స్వార్థంతోనే చేయాలి. ఒరే మన బిడ్డలు బాగుండాలంటే వేరే వాళ్ళందరూ బాగుంటేనే మన పిల్లలు బాగుంటారు. రేపు మీ పిల్లలకి 20 years వచ్చి బయట తిరిగేటప్పుడు సమాజంలో ఉండేవాళ్ళు సరిగ్గా లేరనుకోండి, మీరు కష్టపడి మోసి పెంచి ఇవన్నీ చేసి దానికి ఉపయోగం ఏమన్నా ఉంటుందా? అందువల్ల ఎవ్రీ మదర్ షుడ్ బి కాన్షియస్ దట్ మెజారిటీ ఆఫ్ ది మదర్స్ షుడ్ హ్యావ్ గుడ్ చిల్డ్రన్. అది సెల్ఫిష్ మోటివ్తోనే అనుకోండి. నా బిడ్డ బాగుండాలంటే సమాజంలో బాగుంటేనే నా బిడ్డ సేఫ్గా ఉంటుంది అనే స్వార్థంతోనే చేయండి, పర్వాలేదు, తప్పు కాదు. అది నా బిడ్డ బాగుంటే చాలు అనుకోవడమే తప్పు. ఎందుకంటే బాగా ఉండలేరు వాళ్ళు. ఇప్పుడు చుట్టుపక్కలంతా చెత్త చెదారం ఉందనుకోండి, మనం కంఫర్టబుల్గా ఎట్లా పండుకోగలుగుతాం? అది చాలా కాన్షియస్గా చేయాలి. ఆ కేపబిలిటీ ఎవ్రీ మదర్ హ్యాస్ బీన్ గివన్. అన్ఫార్చునేట్గా ఏంటంటే ఆ రియలైజేషన్ తక్కువ. ఇంకోటి ఏంటంటే ఇదే విషయాన్ని మేబీ 27-20 years బ్యాక్ నుంచి చెప్తున్నాం. బేబీతో బాండ్ కావడం చాలా ఇంపార్టెంట్. వాళ్ళ క్యారెక్టర్, పర్సనాలిటీ మౌల్డ్ చేయడం చాలా ఇంపార్టెంట్. అటువంటప్పుడే మనకు పుట్టే పిల్లలు మంచిగా ఉంటారు, ఫ్యామిలీకి ఉపయోగం, కమ్యూనిటీకి ఉపయోగం. చైల్డ్ యొక్క పర్సనాలిటీని మౌల్డ్ చేయడంలో డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ ద రిలేషన్షిప్ బిట్వీన్ హస్బెండ్ అండ్ వైఫ్ ఇన్ఫ్లుయెన్సెస్ ది చైల్డ్. మదర్ ఎంత సెక్యూర్గా ఫీల్ అవుతుందో బేబీ అంత బెటర్గా ఉంటుంది. సో ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం అనేది కూడా కొన్నిసార్లు కష్టమే ఇక్కడ, కాబట్టి మేము చెప్తున్నాం. ఇన్ఫర్మేషన్ తెలుసుకొని ఉపయోగించుకోకుండా ఉంటే ఏం లాభం? కాబట్టి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం వల్ల ఏం ఉపయోగం లేదు కదా. ఇన్ఫర్మేషన్ తెలుసుకున్న ఇన్ఫర్మేషన్ని ఎప్పుడైతే నువ్వు అమలు పరుస్తావో అప్పుడే జరుగుతుంది. సో నీకు ఇది మంచిది అని చెప్పినా అది నాకు మంచిదా కాదా ఆలోచించే టైము, ఓపిక కూడా లేని పరిస్థితిలో ఉంది సమాజం. ప్రెగ్నెన్సీ ఈజ్ మోర్ కన్సర్న్డ్ అబౌట్ గోయింగ్ టు ఏ హాస్పిటల్, గెటింగ్ టెస్ట్ డన్, బ్లడ్ అల్ట్రాసౌండ్, ఇంకా డయట్ అన్నీ ఎలాగో చెప్తారు, లేకపోతే ఇంట్లో వాళ్ళు చెప్తారు, అది ఫాలో అయ్యి ఇంకా అప్పటి నుంచి మన మనసు, ఆలోచనలు అంతా ఎక్కడుంటాయి? నాకు డెలివరీ ఎలా అవుతుంది, నార్మల్ అవుతుందా, సీజర్ అవుతుందా, లేకపోతే మన పక్కింటి వాళ్ళు ఏదైనా ఇన్ఫర్మేషన్ చెప్తే ఆ డెలివరీ అప్పుడు ఇట్లా అయింది, లేకపోతే ఈ మంత్లో ఇట్లా అయిందంటే దాని గురించి ఎక్కువ తెలుసుకోవడం, దాని గురించి ఎక్కువ బాధపడటం. దేవుడు మనకు ఆలోచించే శక్తి ఇచ్చాడు,
దాన్ని AK-47 మనకే మనం పెట్టుకొని ఫైర్ చేసుకుంటున్నట్టు ఆ ఆలోచించే శక్తిని మనం యూజ్ చేసుకుంటాం. అంటే దిస్ ఇస్ వాట్ మై అబ్జర్వేషన్స్ ఆర్. చాలా సందర్భాల్లో వీడియోలు చూశారంటే కొందరు చూశారంటారు, కొందరు ఎక్కువ మంది ఏదో దాంట్లో హస్బెండ్స్ ఎక్కువ అంతా టైం లేదు కాబట్టి నేను చూడటం లేదు, టైం లేదు కాబట్టి సక్సెసివ్గా అదే. టైం లేదు కాబట్టి మనం సంపాదించడానికి ఏదన్నా అవకాశం వస్తే వదిలేస్తామా? ఏ ప్రొఫెషన్లో ఉంటే కూడా, మీరు ఒక ప్రొఫెషన్లో ఉన్నారు, మీరు కాంట్రాక్టరో సమ్ ప్రొఫెషన్లో ఉన్నారు, మీకు టైం లేదు, చాలా టైట్గా ఉంది, ఇంకో వర్క్ వచ్చింది, అది ఒక 50 లక్షల కోటి రూపాయలు అంటే వదిలేస్తారా టైం లేదని? ఐ డోంట్ థింక్. ఇది ఎలా చేయాలి ఎవరైనా పెట్టి చేయించాలన్నా ఆలోచించినప్పుడు మన కుటుంబము, నా భార్య, నా బిడ్డ అనే ఆలోచన ఉన్నప్పుడు ఎంతవరకు నేను ఇవ్వగలను అని ఆలోచించాల్సిన ఆవశ్యకత 100% ఉంది. సో ఒకసారి మేము 1985లో టెహరాన్, ఇరాన్కి పోయినప్పుడు జాబ్ కోసం, నాతో పాటు చాలామంది డాక్టర్స్ కూడా మోస్ట్లీ ఫ్రమ్ హైదరాబాద్ ఉన్నారు. ఎట్లా ఫార్వర్డ్ థింకింగ్ ఉంటుంది మనిషికి కొన్ని విషయాల్లో, ఇటువంటి విషయాల్లో ఎందుకు లేదు అని. అక్కడ దిగి మా ఫ్రెండ్ ఒక ఆయన సీనియర్ వచ్చి మమ్మల్ని రిసీవ్ చేసుకున్నాడు, గెస్ట్ హౌస్ తీసుకెళ్ళాడు. తీసుకెళ్ళి అక్కడ బ్యాగులు పెట్టామో లేదో ఇమీడియట్గా ఈ హైదరాబాద్ బ్యాచ్ వెళ్ళిపోయి ఇండియాకు ఫోన్లు చేసేసి, అప్పుడు సెల్ ఫోన్లు లేవు 1985లో. స్టన్ అయిపోయా. ఏంద్రా ఈరోజు టెహరాన్లో దిగారు, దిగిన ప్లేస్ నుంచి ఎక్కడ టెలిఫోన్ బూత్ ఉంది, ఎట్లా పోయారు, ఎట్లా పట్టుకున్నారంటే వాళ్ళు వాళ్ళ సీనియర్స్ దగ్గర నుంచి మొత్తం ఇరాన్ మ్యాపులు తీశారు. టెహరాన్ దిగిన వెంటనే ఎక్కడ ఏ ప్లేస్ ఉంది, ఎక్కడ ఏ హోటల్స్ ఉన్నాయి, ఎక్కడ టెలికమ్యూనికేషన్ ఫెసిలిటీస్ ఉన్నాయి, అదర్ ప్రావిన్సెస్లో మనల్ని ఎక్కడైనా పోస్ట్ చేస్తే ఎక్కడ బెటరు, వాళ్ళతో డిస్కస్ చేయడం, ఫిజికల్గా చూడడం. అంటే మనిషి కావాలనుకున్నప్పుడు అంత ఫార్వర్డ్గా థింక్ చేస్తాడు. సో మనకి బాగా చదివిన వాళ్ళు, బాగా వీడియోస్ చూసిన వాళ్ళు, బెనిఫిట్ అయిన వాళ్ళు కనిపిస్తుంటారు వీడియోలు. చేయని వాళ్ళు ఎట్లా కనిపిస్తారు? కనిపించరు. కాబట్టి ఇంకొక విషయం కూడా, ఇక్కడ ఉండే వాళ్ళందరూ కూడా, ఇక్కడ ఉండే అంటే ఈ మీటింగ్ అనే కాదు, రేపు మీ పిల్లలు ఒక 15 సంవత్సరాలు 10th క్లాస్ పాస్ అయినప్పుడు ఏ ఒక్క పేరెంట్ కూడా గమ్మున ఉండడు. దేశమంతా తిరుగుతాడు. ఇంటర్మీడియట్లో ఏ కోర్సు బెస్ట్, ఏ కాలేజ్ బెస్ట్, డొనేషన్ ఎంత కట్టైనా నాకు పర్వాలేదు, ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత IITలో సీట్ రావాలంటే 10 లక్షలు కాదు 20 లక్షలైనా నేను కట్టి ఎక్కడ దేశంలో ఎక్కడుందని తిరుగుతారు. అది మంచిదే. పేరెంట్స్గా వాళ్ళ చిల్డ్రన్ మీద కన్సర్న్ ఉండడం మంచిదే. మరి ఎందుకు అందరు చేస్తున్నారు? అప్పుడు అందరు ఎందుకు చేస్తున్నారు? కాబట్టి అంటే వేరే వాళ్ళు చేస్తే నేను చేయాలి. ఇప్పుడు సొసైటీలో జరిగే మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ వీ ఆల్వేస్ ట్రై టు కంపేర్ ఆర్ ఫాలో సంబడీస్ ఫుడ్ స్టెప్స్. మనం ఈ ఒక మాయా ప్రపంచం అనుకోవాలా లేకపోతే ఏమనుకోవాలో తెలియదు, కానీ మనకై మన సొంత నిర్ణయం, మన ఇష్టం కోసం చేసే పనులు చాలా తగ్గిపోతున్నాయి. ఇప్పుడు మామూలుగా బర్త్డేస్ ఉన్నాయి. నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నా, మా స్కూల్ నుంచి. ఇప్పుడు చేసే స్కేల్ ఈజ్ వెరీ లార్జ్. అంతకుముందు మ్యారేజెస్ అంటే నాకు తెలిసి మా సిస్టర్స్ బ్రదర్స్ మ్యారేజెస్ కానీ మా మదరు ఇంట్లో సామాన్లు సరుకులన్నీ కొరుచు వచ్చి క్లీన్ చేసి మ్యారేజ్ రోజు వంటవాడినితో వంట రూమ్లో ఉండి చేయించేవాడు. సరే ఇప్పుడు అవన్నీ కుదరవు కాబట్టి చేంజెస్ వచ్చేసాయి. సో ఇందాక చెప్పాను కదా, అట్లా పోయి 10th క్లాసు ఇంటర్మీడియట్ అయినప్పుడు
నువ్వు దేశం అంతా తిరిగి నా దగ్గర డబ్బు ఉంది కాబట్టి వీడిని సైంటిస్ట్ చేస్తాను, ఎయిన్స్టీన్ చేస్తాను అనుకుంటావు కదా. కానీ ఒక మంచి ప్రోడక్ట్ బయటికి రావాలి అంటే బిడ్డ 3 స్టేజెస్లో జరుగుతుంది. ఫస్ట్ స్టేజ్ వచ్చేసి మీ ప్రెగ్నెన్సీ రాకముందే మదర్ ఫాదర్ హెల్త్ ఎలా ఉంది, ఫిజికల్గా మెంటల్గా మీరు ప్రిపేర్ అయ్యారా లేదా. ఫిజికల్గా హెల్తీగా లేకపోయినా మెంటల్గా హెల్తీగా లేకపోయినా నీ హెల్త్ ఏముందో అదే పాస్ ఆన్ చేస్తుంది. ప్రెగ్నెన్సీ అనేది స్పెర్మ్ అండ్ ఎగ్ కలిస్తే వస్తుంది ఎంబ్రియో. పూర్ క్వాలిటీ స్పెర్మ్ పూర్ క్వాలిటీ ఎగ్ అంటే పూర్ క్వాలిటీ ఎంబ్రియో వస్తుంది. తర్వాత డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ ఇప్పుడు చెప్పే విషయాలన్నీ కూడా మీ క్వాలిటీ ఆఫ్ ది చైల్డ్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, హెల్త్ ఆఫ్ ది చైల్డ్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. ఇది ఒక 30-40% అయిపోతుంది. చైల్డ్ డెలివరీ అయ్యేటప్పుడే చైల్డ్స్ హెల్త్, క్యారెక్టరు, బిహేవియరు, పర్సనాలిటీ అన్నీ బ్లూ ప్రింట్ ఏర్పడిపోయి ఉంటుంది. నువ్వు ఒక నాసి రకం ప్రోడక్ట్ని తయారు చేసి తర్వాత దాన్ని నేను నెట్టాలంటే అది అవుతుందా? ఎప్పుడు తీసుకోవాలి ఒక ప్రోడక్ట్ మంచిగా తయారు కావాలి అని అంటే రా మెటీరియల్ బాగుండాలి. గ్రోత్ అండ్ డెవలప్మెంట్ అప్పుడు నువ్వు కేర్ తీసుకోవాలి. ప్రెగ్నెన్సీ ముందు పెళ్ళైన తర్వాత ఏదో న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వస్తుంది అనే భావన తప్పితే హస్బెండ్ కానీ వైఫ్కి కానీ వాళ్ళ అదర్వైజ్ హెల్త్ ఫ్యాక్టర్స్ ఎట్లా ఉన్నాయి, బిఎంఐ ఎట్లా ఉంది, తర్వాత స్మోకింగ్ హ్యాబిట్స్, ఆల్కహాల్ ఎస్పెషలీ ఫర్ మెన్, వెస్ట్లో అంటే ఉమెన్కి కూడా అనుకోండి. కాబట్టి నేను ఎలాగైనా ఉంటాను. గర్భం వచ్చింది, గర్భం వచ్చిన తర్వాత గర్భం కంటిన్యూ అయింది, బిడ్డలు పుట్టారు. బిడ్డలు పుట్టిన తర్వాత అప్పుడు సరిగ్గా లేరే అనుకుంటే ఏం లాభం? చేయాల్సిన టైంలో వదిలేసి. సో కాబట్టి ప్రెగ్నెన్సీ అనేది సమ్టైమ్స్ యూ విల్ బి ఇన్ఫ్లుయెన్సింగ్ అనదర్ 3-4 generations. మదర్స్ న్యూట్రిషన్ దగ్గరకు వస్తే దీని గురించి కూడా లాట్ ఆఫ్ స్టడీస్ జరిగి ఉన్నాయి. ఫ్యామిన్స్ అంటే కరువు కాటకాలు వచ్చినప్పుడు, వరల్డ్ వార్స్ అప్పుడు దే హావ్ స్టడీడ్ మదర్స్. వాళ్ళందరికీ లో బర్త్ వెయిట్ ఇన్ఫెంట్స్, ప్రిమెచ్యూర్ డెలివరీస్. సరే సబ్సిక్వెంట్గా వెయిట్ గెయిన్ చేశారు, వాళ్ళు నార్మల్గా వెళ్ళిపోయారు. ఇంకో 2 generations వాళ్ళని స్టడీ చేస్తే వాళ్ళకు కూడా లో బర్త్ వెయిట్ చిల్డ్రన్ వచ్చారు. ఈరోజు మదరు ప్రాపర్గా న్యూట్రిషన్ తీసుకోకుండా ప్రాపర్గా లేకుండా ఉన్నది, ఇట్ ఈస్ అఫెక్టింగ్ అనదర్ 2 generations. ఏదో పెళ్ళైంది గర్భం వచ్చింది అనేది కాదు, ఇట్స్ ఎ బిగ్ రెస్పాన్సిబిలిటీ. మదర్హుడ్ అంటే చాలా పెద్ద రెస్పాన్సిబిలిటీ, బాధ్యత కదా అది. మనం సరిగ్గా లేకపోతే నెక్స్ట్ 2 generations మనం ఎఫెక్ట్ చేస్తున్నాం. తర్వాత ఏం బుక్స్ చదువుతున్నాం, ఏం వింటున్నాం, ఇవన్నీ చెప్పాము. చేసినవాడు చేస్తాడు, లేనివాడు లేడు. సో అందువల్ల మీరే ప్రశ్నించుకోవాలి, మీరే మీకు తెలిసిన వాళ్ళకి చెప్పాలి. ఇంకో విషయం కూడా ఏంటంటే ఇన్నర్గా మనలో ఎంత ఉంటుందో క్రేవింగ్ టు బీ ఏ గుడ్ మదర్, ఇటువంటి ఇన్ఫర్మేషన్ అంతా ఇస్తే తీసుకుంటావు. లేకపోతే మొక్కుబడిగా వచ్చి మొక్కుబడిగా చేసిపోతావు. ఇది ఎట్లా చెప్పగలుగుతున్నానంటే చాలా సందర్భాల్లో మొన్న కూడా ఒక హైదరాబాద్ నుంచి ఓ పేషెంట్ పుట్టిన వెంటనే పక్క రోజు ఆ బేబీ ఫోటో పంపించింది. ఆమె ఎవరో మాకు తెలియదు, ఫస్ట్ టైం చూస్తున్నాం. నేను మీ వీడియోస్ చూశాను, నేను మీ బుక్ బాగా చదివాను, బేబీతో బాగా బాండింగ్ పెంచుకున్నాను, బేబీ పుట్టిన తర్వాత కూడా బేబీ బిహేవియర్ ఇట్లా ఉంది అని పెట్టింది. వీఆర్ హ్యాపీ అబౌట్ ఇట్. అంటే అర్థం ఏంటి?
నాకు మంచి బిడ్డ కావాలనే తపన ఉంది కాబట్టి షీ వాజ్ సర్చింగ్. ఎక్కడ దొరుకుతుంది ఇన్ఫర్మేషన్, ఎక్కడ దొరుకుతుంది అనేది అర్థం కాని విషయం ఏంటంటే, ఇక్కడికి వచ్చి గంటలు యాంటీనేటల్ మీటింగ్స్ పెట్టి, యాంటీనేటల్ కౌన్సిలర్స్ని పెట్టి, మెడిటేషన్ మేడమ్స్ని పెట్టి, ఇది మంచిదిరా బాబు అంటే అందరు తీసుకోలేకున్నారు. అంటే దాన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే, వాళ్ళకి ఇన్నర్గా ఎంత ఫైర్ ఉంటుందో టు ప్రొడ్యూస్ ఏ గ్రేట్ చైల్డ్. వాడు సెర్చ్ చేస్తూ ఉంటాడు, దొరికిందిరా నాకు కావాల్సిన ఇన్ఫర్మేషన్, దీన్ని ఫుల్గా నేను యూజ్ చేసుకోవాలి అని. కాబట్టి మీ అందరిలో కూడా మీరు ఆలోచించండి. when you are capable of influencing your child's behavior. అండ్ బేబీస్ చిన్న విషయం కాదు. ఇవన్నీ ఏంటంటే పేషెంట్స్ ఇందాక మాట్లాడింది చెప్పింది డైరెక్ట్గా మీ బేబీతో మీరున్నప్పుడు డైరెక్ట్ ఎక్స్పీరియన్స్ అవుతుంది. ఈరోజు అదే నాకు ఒక గ్రాండ్ డాటరు 1.5 months ఇప్పుడు. రోజు 10-10:30కి నూనె పూయించి స్నానం చేయిస్తారు. స్నానం చేయించిన తర్వాత పడుకోబెడతారు. అప్పుడు మా డాటర్ పోయి ఏదో అప్పుడే లేటుగా టిఫిన్ చేస్తుంది. టిఫిన్ చేస్తుంటే ఈ లోపల ఇది ఆకలి కాబట్టి బిడ్డకి ఏడవడం మొదలుపెట్టింది. ఏడవడం మొదలు పెడితే అక్కడ ఉండే ఆమె ఎవరైతే స్నానం చేయించారో, మా అమ్మ ఇప్పటిదాకా తినలేదురా, తినడానికి పోయింది, ఒక 10 నిమిషాలు నువ్వు గమ్మునుండాలి అంటే ఏడవడం ఆపేసింది ఫర్ ½ an hour. సో దే అండర్స్టాండ్. లాంగ్వేజ్గా అండర్స్టాండ్ కాకపోవచ్చు, మనం ఎమోషన్ అండ్ ఫీలింగ్స్ ఏదో నా మదర్ని గురించి చెప్తున్నారు అనేది ఈజీగా పికప్ చేస్తారు. అట్లనే అంటే నేను డైరెక్ట్గా చూస్తున్నా. ఇప్పుడు దాకంతా మాట్లాడింది పేషెంట్స్ మాట్లాడింది, బుక్లో చదివింది. డైరెక్ట్గా స్మాల్ చైల్డ్ని నేను చూస్తున్నప్పుడు అబ్బా ఇంత ఉంటుందా అని. దానికి స్నానం చేయించేటప్పుడు పండుకోబెట్టి స్నానం చేయిస్తారు. ఒక స్టేజ్లో కూర్చోబెట్టి తల మీద నీళ్లు పోస్తారు. కూర్చోబెడితే దానికి ఇష్టం ఉండదు. సో సరే అని ఎక్కువ సార్లు పడుకోబెట్టే స్నానం చేసిన ఒకరోజు లాస్ట్ వీక్లో ఎప్పుడో కూర్చోబెట్టి కొద్దిగా చేయిస్తే పెద్దగా ఏడ్చింది. చాలాసేపు ఏడ్చిన తర్వాత సరే సముదాయించి యూజువల్గా స్నానం చేయించిన తర్వాత వచ్చినాక ఒక 5 minutes అట్లా సెటిల్ డౌన్ అయిన తర్వాత వాళ్ళ అమ్మ దగ్గర పాలు తీసుకుంది. అది ఏడ్చి వచ్చిన తర్వాత ఎంతసేపు అడిగినా పాలు తాగలే. హాఫ్ an hour గమ్మున నిద్రపోయి ఆ తర్వాత లేచి తాగి. చిల్డ్రన్ ఆర్ సో సెన్సిటివ్. నాకు ఇష్టం లేని పని చేశారు అనే కోపాన్ని వాళ్ళు నోరు లేకపోయినా ఎక్స్ప్రెస్ చేయగలిగి. సో మీ కడుపులో బేబీ ఉంటే కూడా మీరు అబ్జర్వ్ చేయగలుగుతారు మీ ఆలోచనలకి బేబీ ఎలా రియాక్ట్ అవుతుంది. అందువల్ల ఏంటంటే అల్టిమేట్గా ఎందుకు ఇది అన్నీ చేస్తున్నాము, ఎంత చేసినా ఎక్కడ ఉన్నావురా నాయన అంటే అక్కడే ఉన్నామే అనుకున్న ఒక ఫెయింట్ హోప్. కనీసం దేశం అంతా అందరూ తెలుసుకుంటే, వాళ్ళకి మంచి పిల్లలు ఉంటే ఆ ఫ్యామిలీస్ బాగుపడతాయి, దేశం బాగుపడుతుంది. అది మీ చేతుల్లోనే ఉంది. తర్వాత ఒక వీడియో చూపిస్తాను, దాని తర్వాత దాని గురించి మాట్లాడు. Drawing a crowd takes time and effort, so animators generally avoid it, but not Miyazaki. Everyone gathers once a week to view the rushes. This allows Miyazaki to check the completed shots with his own eyes.
This shot is only 4 seconds long. It took the team a year and 3 months to complete it. సో మీరు చూశారు కదా, అది యానిమేటెడ్ ఫిగర్స్ డ్రాయింగ్ వేసి దాన్ని ఒక పిక్చర్ లాగా తీశారు. ఆ చూపించిన షాట్ 4 seconds. ఆ డ్రాయింగ్లో వేసి దాన్ని కంప్లీట్ చేయడానికి 1 year and 3 months పట్టింది. Four seconds ఆఫ్ ఫిలిం చేయడానికి ఇట్ టుక్ 1 year and 3 months. కివజాకి అనే జాపనీస్. అంత ప్యాషనేట్గా చేసినప్పుడు ఒక వ్యక్తి మదర్స్గా మీరు ఎంత ప్యాషనేట్గా చేయాలి? You are literally bringing one more life onto this earth. ఎవరైనా ఉండొచ్చు, వివేకానంద ఉండొచ్చు, సుభాష్ చంద్రబోస్ ఉండొచ్చు, మీ గ్రాండ్ ఫాదర్ విత్ గ్రేట్ క్వాలిటీస్. మరి 4 seconds కోసము 1 year and 3 months ఎందుకు ఎఫర్ట్ పెట్టాలి? అది చేయకపోతే ఏమన్నా అడిగారా? యానిమేషన్ అంటే మామూలు యానిమేషన్ 2-3 క్యారెక్టర్స్ పెట్టి చేయొచ్చు. అక్కడ ఒక గుంపు బస్సు పోతున్నట్టు అంతమందిని డ్రా చేసి దాని యానిమేటెడ్ కార్టూను, యానిమేటెడ్ ఫిలిం లాగా తీయాల్సిన అవసరం ఏముంది? అంటే తనకి ఏదైతే ఇష్టమో, దేన్నైతే మాస్టర్ చేయాలనుకున్నాడో దానికోసం అతను ఏదైనా చేయడానికి ప్రిపేర్డ్. ఆ 4 seconds ఆఫ్ దట్ ఫిలిం రావడానికి 1 year and 3 months ఎంతమంది వర్క్ చేసి ఉండదు? ఎవ్రీ వీక్ మళ్ళీ మేము స్క్రీన్ మీద వేసి చూసుకుంటాం ఎంతవరకు ప్రోగ్రెస్ అయ్యాం. సో అటువంటి వాళ్ళని చూసి మన మదర్స్ అందరి ఏం ఆలోచన పడాలి? వండర్ఫుల్ ఆపర్చునిటీ తక్కువ మందికే వస్తుంది. ఆపర్చునిటీ వచ్చినప్పుడు ఎట్లా యూటిలైజ్ చేసుకుంటున్నారు అనేది మీ ఆలోచన, మీ సమర్థత, మీ ఓపిక అనేది. ఇదేదో బయట నుంచి చెప్పి జరిగేది కాదు, ఇంటర్నల్గా మీలో నుంచి పుట్టాలి. నాకు ఒక మంచి బిడ్డ కావాలంటే నేను ఏం చేయాలని ఆలోచిస్తూ ఉంటే మీరు అయ్యే అట్రాక్ట్ చేస్తారు, ఆ ఇన్ఫర్మేషనే తెలుసుకుంటారు, అవే చేస్తారు. అందువల్ల నేను ఈ 25 years 35 yearsలో చూసిన దాన్ని మీతో ఎందుకు షేర్ చేసుకుంటున్నారంటే, అట్లీస్ట్ ఫ్రమ్ నౌ ఆన్వర్డ్స్ యూ స్టార్ట్ థింకింగ్ వాట్ ఈస్ గుడ్ ఫర్ యూ. నాకేది మంచిది అని ఆలోచించడం మొదలు పెట్టడం. తర్వాత ఎవరైనా ఏదైనా చెప్పినప్పుడు ఇది ఎందుకు చెప్పారు, దీనివల్ల ఉపయోగం ఏంటి అని వాళ్ళతో అడిగి తెలుసుకోవడం, దాన్ని ఉపయోగించుకోవడం అనేది మీ ప్రధాన కర్తవ్యం. ఎంతసేపటికి ఎవడో ఒకటి చేశాడు కాబట్టి దాన్ని కాపీ చేసుకుంటూ పోయేదంటే మన లైఫ్ అంతా అట్లనే ఉంది. మన చాలా విషయాలు మిస్ అయిపోతాయి. ఇంకొక ఎక్స్ట్రీమ్ ఎండ్ ఉంది. వీళ్ళలోనే వీడియోస్ చాలా ఉన్నాయి. ఒక శ్రీదేవి అనేమో మాట్లాడారు, ఆమె ఎక్స్ట్రాడినరీగా చేశారు. వాళ్ళ చైల్డ్ డెవలప్మెంట్ గురించి కూడా ఇప్పటిదాకా కూడా అమ్మాయికి 7-8 years 10 years లోపల అప్పుడు చెప్తా ఉంటారు ఏదో మాటల్లో. ఎట్లా ఉంది ఆమె ప్రెగ్నెన్సీ అప్పుడు ఎలా అనుకునింది, ఇప్పుడు బిడ్డ ఎట్లుంది, ఎటువంటి క్వాలిటీస్ ఎగ్జిబిట్ చేస్తుంది. ఇంకొక ఆమె కూడా, ఐ డోంట్ రిమెంబర్ హర్ నేమ్, శ్వేత. ఎప్పుడైనా ఆ వీడియో మళ్ళీ ఎప్పుడైనా నేను చూసినప్పుడు ఆ మనసులో నుంచి వచ్చిన మాటలు, ఆ పవరు ప్రాక్టీస్ చేసినోడికే తెలుస్తుంది. సో వాళ్ళ కొడుకుని గురించి చెప్తా, ఎవ్రీడే మెడిటేషన్కి వాళ్ళ ఫాదరు మదరు టీవీ ఎదురుగా కూర్చుంటే వాడు ఏజ్ కూడా 1 year, వాడు కూడా గమ్మున కూర్చుంటాడు ఫర్ 45 minutes. తర్వాత వాడికి ఇంక్విజిటివ్గా ఉండాలి, ఎక్కువ ఆలోచించాలి, ఇవన్నీ నేను అనుకున్నాను, మంచి లీడర్గా ఉండాలి అని. వాడు ముందుకు పాకేవాడు అంట, తర్వాత కొన్ని రోజులు వెనక్కి పాకేవాడు, కొన్నిసార్లు సైడ్కి పాకేవాడు, ఇటు పోవడం అటు పోవడం.
మదర్ ఏమనుకుంది అదే. తర్వాత తలుపు ఎవరైనా తట్టితే వీళ్ళు తెరుస్తారు, అంతే కదా. వీడు పోయి వీడింటి తలుపే లోపల నుంచి తట్టేవాడు, థింకింగ్ దట్ సంబడీ విల్ ఓపెన్ ఫ్రమ్ అవుట్ సైడ్. అది ఎప్పటి నుంచి ట్రైనింగ్? ఆ మదర్ ముందు నుంచే అనుకునింది ఇంక్విజిటివ్గా ఉండాలి, తెలుసుకోవాలి. తర్వాత ఏసీ రిమోటు, టీవీ రిమోటు ఆ రెండు తీసుకొని ఒకదానికొకటి మార్చి చూడటం, ఇది చేస్తే పని చేస్తుందా, ఇది చేస్తే పని చేస్తుందా లేదా. వాళ్ళ ఇంట్లో అయిపోయిన తర్వాత పక్కింటికి పోయి ఈ రిమోట్తో దాన్ని ఆపరేట్ చేయడానికి ట్రై చేయడం. కాబట్టి మదర్స్ పొటెన్షియల్ ఎంత ఉంటుందంటే మనం అన్ఇమాజినబుల్. కానీ మదర్కి ఆ స్ట్రాంగ్ ఇంటెన్షన్, సంకల్పం ఉండాలి, ఆ ఇమాజినేషన్ ఉండాలి, నా బిడ్డ ఇట్లానే ఉండాలి. ఇట్లా కాకుండా డైలీ మీరు ఎట్లా లైఫ్ స్పెండ్ చేస్తారని అడుగుతాను నేను కొందరు. సార్ వంట చేస్తాం, సరే ఎన్ని గంటలకు అయిపోతుంది, 11 12, తర్వాత ఏం చేస్తారు, తర్వాత టీవీ చూస్తాం సార్ కొద్దిసేపు, తర్వాత సెల్ ఫోన్. సో వాట్ టైప్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ యువర్ చైల్డ్ అండ్ యూ ఆర్ కనెక్టెడ్. మీ బిడ్డ మీరు కనెక్టెడ్ ప్రెగ్నెన్సీలో. బయట ప్రపంచాన్ని మీ బిడ్డ మీ ద్వారా చూస్తూ ఉంది. మీరేం చూస్తున్నారు, ఏం వింటున్నారు, మీ సెన్స్ ఆర్గన్స్ ద్వారా బేబీకి పోతాయి. సో యూ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. మనం ఏం చూస్తున్నాం, ఏం వింటున్నాం, ఎలా ఉంటున్నాము, ఏం కావాలనుకుంటున్నాం, ఎటువంటి ఆలోచనలో ఉండాలి అనేది. సో ఆ కాన్షియస్నెస్ ఎంతమందిలో ఉంది? ఇదే ఫోరం నుంచి ఎన్నోసార్లు మాట్లాడున్నాం. యూ హ్యావ్ టు బి కేర్ఫుల్ అబౌట్ వాట్ యు రీడ్, వాట్ యు థింక్, వాట్ యు సీ, వాట్ యు హియర్. అన్ని మంచి విషయాలే లోపలికి పంపించండి, మంచి విషయాలే లోపలికి పంపించండి అని అందరికీ చెప్తూనే ఉంటాం. కానీ ఏంటంటే ఆల్రెడీ మనకి హ్యాబిట్స్ ఫామ్ అయిపోయి ఉంటాయి. మనం మదర్ అయిపోయేటప్పటికే మనం మార్నింగ్ ఎన్ని గంటలకు లేస్తాము, ఎలా ఉంటాము, ఈవెన్ స్లీపింగ్ హ్యాబిట్స్ కూడా మదర్ ఎట్లా ఉంటుందో బేబీ అట్లా కాపీ చేస్తుంది. ఎర్లీగా నిద్రలేసే మదర్స్కి చిల్డ్రన్ దే వేకప్ ఇన్ ద మార్నింగ్. రిథమ్ డెవలప్ అయిపోయి ఉంటుంది. సో కాబట్టి తర్వాత పెరిగేది కూడా చిల్డ్రన్ మిమ్మల్ని చూసే పెరుగుతారు, మిమ్మల్ని చూసి కాపీ కొట్టి పెరుగుతారు. తర్వాత వాళ్ళు బాగయ్యారు బాగాలేదు అనేది మనదే బాధ్యత. మనం ఎలా ఉన్నామో వాళ్ళు అలా ఉంటారు. సో కాబట్టి మంచి పిల్లలు కలగాలి అని అంటే ఇక్కడికి వచ్చినప్పుడు ఏమేమి చెప్తారో అవన్నీ మీరు చెయ్యండి, ఆలోచించండి. ఇవన్నీ ఎందుకు చెప్తున్నారు, మన మంచి కోసం అంటే మనం ఎట్లా ఉపయోగించుకోవాలి అని. అది చేసినప్పుడు మీరు పర్సనల్గా మీ ఫ్యామిలీ మీరు బెనిఫిట్ అవుతారు, కమ్యూనిటీ బెనిఫిట్ అవుతుంది. తర్వాత దీంట్లో ఇన్వాల్వ్ అయిన మాకందరికి కూడా హ్యాపీనెస్ ఉంటుంది. థ్యాంక్ యూ.